ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్‌గా హనుమాన్‌జీ వీడియో అండ్ ఫోటో ట్రెండింగ్‌లో ఉంది. ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. సో గైస్, ఒకసారి జెమినీ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి గ్యాలరీ మీద క్లిక్ చేసి ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్నాక నేను ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఫోటో ఇలా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి ఫోటోని. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ రండి. ఒకసారి బ్యాక్ వచ్చినాక VPN ఆన్ చేసుకోండి. VPN ఆన్ చేసుకున్నాక క్యాప్కట్ యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని న్యూ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ లేయర్ ఫోటో తీసుకోండి. తీసుకున్నాక ఇప్పుడే ఎడిటింగ్ చేసుకున్న ఫోటో కూడా తీసుకోండి. సెకండ్ లేయర్ తీసుకున్నాక ఎండ్ పార్ట్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసినాక ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేసి యానిమేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఒకసారి లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయినాక ఒకసారి మీ తగ్గట్టు, మీ వీడియోకి తగ్గట్టు ఒకసారి చూడండి. ఎఫెక్ట్ చూసినాక అన్నీ ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసినాక డాట్ బ్రేక్స్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసినాక టిక్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినాక ఒకసారి ప్లే చేసి చూడండి. కొంచెం బ్యాక్ వచ్చి ఒకసారి ప్లే చేసి చూడండి. మీకు నచ్చకపోతే వేరే ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఒకసారి కిందికి రండి. కిందికి వచ్చినాక షేక్ మీద క్లిక్ చేయండి. షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కొంచెం కిందికి రండి. కిందికి వచ్చినాక ఆన్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక కొంచెం లెంత్ ఎక్కువ చేయండి. చేసినాక ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. ఎఫెక్ట్ అని అడ్జస్ట్మెంట్ అయినాయా లేవా అని ప్లే చేసి చూసినాక ఒకసారి మళ్ళీ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఒకసారి బ్లాక్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక ఒకసారి బ్లాక్ ఫ్లాష్ 2 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ మీద క్లిక్ చేయండి గైస్. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ లేయర్ 3 లేయర్స్ సేమ్ ఉండాలి. అయినాక ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. చూసినాక 2 లేయర్స్ మధ్యలో ఒక ఎఫెక్ట్ పెట్టాలి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒకసారి చూడండి. ఏదైనా ఒక ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు, కానీ ఈ వీడియోకు ఓన్లీ పైన షేక్ ఫ్లాష్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. మళ్ళీ నచ్చకపోతే తీసేయచ్చు, ఎఫెక్ట్ తీసేయండి. అయినాక బ్యాక్ రండి. ఒకసారి బ్యాక్ వచ్చినాక ఆడియో మీద క్లిక్ చేసి సౌండ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫైల్ మీద క్లిక్ చేసి డివైస్ మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో సాంగ్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక మీ వీడియోకి తగ్గట్టు లెంత్ని ఉంచి కట్ చేసేయండి, రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసినాక ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. సాంగ్కి వీడియోకి తగ్గట్టు అయితే పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి.